స్వాతి నువ్వు ఇట్లా చేసింది నన్ను. కనీసం హగ్ చేసుకునేది కాదు, ముద్దు పెట్టుకునేది కాదు, ఇంకేమైనా చేసింది కాదు. అట్టి షేర్ కాకరకాయ కూరతో నిన్న నన్ను కింద తలలు పడి కొట్టి రాలిద్దరు. ఉత్త పుణ్యానికి మా ఇంట్లో కాకరకాయ కూర లేనట్టు, కాకరకాయ లేనట్టు వాళ్ళ ఇంటికి పోయి కాకరకాయ తిని ఆ చిన్నాలమైన చేతి కాకరకాయ తిని వాళ్ళ రోజు తనలో పడొచ్చిన నేను. బిడ్డ సాయి ఏమైనా ఏమంటావారా? ఏం తింటా? ఏమైనా తినబుద్ధి అవుతుందా? ఇది చేసి పెట్టు, అది చేసి పెట్టు, ఇది చేయ నన్ను ఎంత సతాయించేటోళ్ళ కొడుక. ఇప్పుడు మంచాలు వండుకుని ఉంటే నాకు ఎటు మనసున పడతలేదు కాదయ్యా నా సాయి. మళ్ళీ స్టార్ట్ పెట్టింది. మా అమ్మకి ఎన్నిసార్లు చెప్పిన అర్థం కదా, నేను ఇప్పుడు చచ్చిపోతాను మరి ఏమో దీని దృష్టిలో. దోస్తులు అంటూ కాలం పడి తిరుగుతూ ఇప్పుడు ఎవరైనా నత్తన్నారా నేను చూడడానికి? ఎవరైనా నచ్చిందారు మరి ఎట్లున్నారో సాయి అని అన్ని అన్ని ఇంతగానో కొట్టిరు, నేను సాగు కొట్టిరు. నేను చేతులు పడిపోనాను, కాళ్ళు అయిపోయినాను, చేతులు చెట్ట కొట్టడానికి రోగం రాను, చచ్చిపోనాను, సాగుగాను, తినాలి కానీ. ఇంకా మా అమ్మకు నిజం చెప్పలేనా ఏమైంది? ఒక అమ్మాయి కోసం పోయినా వాళ్ళ అమ్మ కొట్టిందంటే నన్ను చంపుతుంది, వాళ్ళని కూడా చంపుతుంది. ఎందుకు ముందులో మనం పోతే సపడకోకుండా మనం కూడా ఏం తెలియనట్టు. మళ్ళీ ఫోన్ చేస్తా రాబిడ్డ, ఫోన్ చేస్తా. హలో అక్క, చెప్పే. మంచిగా ఉండే నా కొడుకు మంచిగా పడ్డాడు కాదే అక్క. ఏమైంది సాయికి? ఎందుకు మంచిగా కదా ఫోన్ చేసి నాకు చెప్పలేదండి. నేను చెప్పింది రాకపోదు, నచ్చి చూడకపోదు నా సాయి గారిని. ఏం ఫోన్ చేయాలి? ఫోన్ కాదు అసలు, నాకు మంచిగా పడతలేదు. నేను ఇవ్వలకి చెప్పలేదు అక్క. ఇవ్వలు కూడా ఫోన్ కూడా ఎత్తలేదు. మనకి ఇంత ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా లేరా అని. ఇప్పుడు నువ్వే అక్క చేసినావు. అలా దోస్తులతో వేయండి, అలా దోస్తుల కోసం వేయండి. అలా దోస్తులన్నీ కూడా కొడితే వీడు అడ్డం పోతే వీడిని చిట్టుకు పట్టుక కొట్టారు. వీడు మంచిగా పడ్డాడు ఇప్పుడు. అయ్యో ఎప్పుడైంది ఎట్లయింది ఇదంతా? లేస్తాడు అసలు లేస్తలేడా? తిన్నాడు ఏమన్నా మరి? తిండి ఎక్కడ దక్క ఏం తింటలేడు. గింత అన్నం కూడా ఇప్పటి వరకు ఈ టైం అవుతుంది, మధ్యాహ్నం ఏళ్ళు అవుతుంది, గింత అన్నం కూడా తినలేదు అక్క. ఏం తింటలేడు, ఏం చేయమంటారు అన్న కూడా చెప్తలేడు. సప్పుడైతే ఏమో ఆలోచించుకుంటుంటాను కొడుకు. మరి గంటగానం కొట్టిరా అని మంచాల పడేటట్టు సతగానట్టు గంటగానం కొట్టిరా అని. అవునక్క, బాగా దెబ్బలు తాకిన ముఖం అయితే కమిలిపోయింది. ఆ కన్నులు అయితే ఎట్లయినా తెలుసు అక్క. చూస్తే నాకు మనిషిని అయితే లేనక్క, నా కొడుకు ఇట్లా చూస్తే నేను ఎట్లా మనిషిని కావాలక్క. ఏడవక చెల్లి ఏడవకు, నేను సాయంత్రం వరకు వస్తా. ఏమో ఇప్పుడే పని చేస్తాను, పని అంతా అయిపోయినాక బస్ ఎక్కత్తా. అయినా మరి కొడితే గంటగానే దెబ్బలు తాకుతాయా అనే చెల్లి. మరి సాయిగాడు ఏమన్నా చేసి చెప్తలేడా? ఒకసారి మెల్లగా అడిగి ఏమైందో అసలు మొత్తం. అంతే అంటవానే అక్క? మరి ఏమన్నా దాస్తుందంటవా నా ముంగట? సరే మెల్లగా అడుగుతుంది. ఇదొకటి ఇంట్లో డౌట్ అని మా అమ్మకు పెడుతుంది. సపరేట్గా చాలు వినక ఇది నన్ను అడుగుతుంది మళ్ళీ ఇప్పుడు. ఇది ఒకసారి సాయిగానికి మాట్లాడుతుందా అని మాట్లాడుతాను అక్క. మాట కింద మంచిగానే ఉన్నాడు. బిడ్డ ముఖమే అంత గుంజుకుపోయింది ఏడు కాడికి. ఇవి తను మాట్లాడు. అరే సాయి నువ్వు పెద్దమ్మ మాట్లాడతారు, మాట్లాడు. నేను మాట్లాడపో, నేనేం మాట్లాడు. అరే మాట్లాడు నువ్వు చెల్లి మాట్లాడుకంటే లైన్లో ఉన్నాయి మళ్ళీ ఇంటిదిరా. మాట్లాడు వండుకున్నాడని చెప్పు, నేను మాట్లాడు. అయ్యో అక్క, సాయిగాడు వండుకున్నాడు కాదే. మళ్ళీ ఇప్పుడు లేపితే మళ్ళీ ఇప్పుడు వండుకుంటాడో ఏమో. లేచినాక ఫోన్ చేస్తుంది. అయినా సాయంత్రం వస్తా అంటాను, అప్పుడు మాట్లాడేది నువ్వే. అయితే చెల్లి పండుకుంటే సాయిగాడిని ఏమో నేను సాయంత్రం వరకు వస్తాను, నువ్వేం బాధపడకు సరేనా? కానీ మెల్లగా అరుచుకోవాలి. ఎందుకు నాకు డౌట్ వస్తాను. ఎవరన్నా గంతగానే కొడతారంటవా అని చెల్లి. చూడు ఒకసారి మెల్లగా అడుగు. సరే అక్క, సరే అడుగుతుంది. అవురా సాయి, ఎవరన్నా కొడితే వీటిలో ఎందుకు దెబ్బలు తాకుతాయిరా? అయినా ఇంతగానే ఎందుకు కొట్టిరా? దోస్తు కోసం పోతే చెంప మీద ఒకటి కూడా తిరగవచ్చు. ఇంతగానో పాగబట్టినట్టు ఏదో కావాలని కొట్టినట్టు ఇంతగానే ఎందుకు కొడతారా? ఏమైందిరా చెప్పు. అసలు ఎవరు కొట్టిరు, ఎందుకు కొట్టిరు? అసలు ఫ్రెండ్స్ కోసమే కొట్టిరా? నిజం చెప్పురా సాయి, నేనేమన్నా చెప్పు. నువ్వు వింటున్న బంగారన్న పాంచాను కదా, ఏమైంది చెప్పయ్యా? మా అమ్మ స్టార్ట్ పెట్టింది. చెప్పేదాకా చంపుతున్నాను, చెప్పకపోయినా చంపుతుంది. ఏం చేసుడు ఇప్పుడు? ఇలా పండుకున్నట్టు ఇద్దాం. బిడ్డ సాయి, పండుకుండు కాదు చెప్పు. నా గురించి తెలుసు కదా, మీ డాడీని వదిలినయ్యా నువ్వెంత నాకు. మళ్ళీ దెబ్బలాక నేను కూడా ఇవ్వడం, నేను కొట్టే స్టైల్ వేరుంటుంది. మరి ఆయనత ముఖమే ఉండదు మొత్తమే. అడిగినప్పుడు చెప్పు, మంచిగా అడుగుతున్నా చెప్పు గంతే. ఏమైంది, ఎవరు కొట్టారు, ఎందుకు కొట్టారు, అసలు ఏడికి పోయినా? ఈ ఫ్రెండ్స్ ఇప్పుడు 10 మంది అంటే ఇలా నలుగురు మనూరోళ్ళే. ఆ నలుగురికి ఫోన్ చేసి నేను అడగలను, నువ్వు చెప్తావా ఏమైందో? మా అమ్మ అన్నంత పని చేస్తుంది. వాళ్ళకి ఫోన్ చేసి అడిగింది అనుకో, వాళ్ళు మా తెలియదు మాత్రం రాలేదంటారు. ఇప్పుడు ఎట్లుంటుంది? పెద్దమ్మకి తీయడ పని ఉండదు, ఏదో ఒక పిల్లలు పెట్టుకుంటుంటుంది దాని ముఖం వల్ల. ఏం ఆలోచిస్తాను చెప్తానవా లేదా? అమ్మా అది ఏం లేదే అమ్మా. చెప్పవా? అమ్మ నాకు భయం అవుతుంది, నేను చూస్తే. నువ్వు నిజం చెప్తే ఏమంటావు, నాకు కూర్చోబడుతుంది అమ్మ. ఏమన్నా బిడ్డ, నేను ఏమన్నా చెప్పు, ఏమైందో చెప్పయ్యా. అది మనం షాప్ కాడ ఊరికే కూర్చున్నట్టుంది కదమ్మా. వాడికి ఒక కొత్త పిల్ల ఎప్పుడు చూడని పిల్ల కావచ్చింది. మెల్లమెల్లగా ఆమెను చూసుడు స్టార్ట్ పెట్టిన. ఆమె కూడా నన్ను చూసి నవ్వింది. నవ్విందని నేను కూడా నవ్వింది. అట్లనే ఆమెకు ఓడు, ఆమెతో మాట్లాడు, ఆమె నాకు నెంబర్ ఇచ్చాడు, నేను ఆమెకు నెంబర్ ఇచ్చాడు. ఫోన్లో మాట్లాడుకున్నాం. మేమిద్దరం లవ్ చేసుకున్నామే అమ్మ. మొన్న వాళ్ళ అమ్మ లేదని వాళ్ళ ఇంటికి రమ్మన్నది. పోయినమ్మ. నేను పోయి బెడ్రూమ్లో కూర్చున్నా. కాకరకాయ కూరతో అన్నం వేసింది, తిన్నా. కథం వాళ్ళ అమ్మ వచ్చింది ఆలోపే. వాడేమో అయిందనుకుని ఆమె ఏదో ఆలోచించుకుని నన్ను చిట్టుగా బాధింది అమ్మ. ఓ నా కొడక, ఇది నిజం చెప్పక దోస్తుల కోసం పోయినా అంత తనలో పడ్డా అని అబద్ధాలు చెప్తాను. వారు దొంగన కొడక. యువతి నేను చేసింది, యువతి నేను ఓటింగ్ చూపించాక నాడు.
అమ్మ అద్దే ప్లీజ్ అత్తే సపడే కూకోయి నువ్వు వాళ్ళు మనుషులు కాదే అని ముట్టి మొక్కొత్తి బాగా కొడుతుంది. ఏవతి రాదు నీ మీద చేసేది నేనే ఇంతవరకు కొట్టలే బిడ్డ నేను నాడు దాని దగ్గరికి తీసుకుపోతాను నడ్డీల కొడితే ఎలా నాడు నువ్వులే నన్ను కొట్టలేదు మస్తు సార్లు కొట్టినావు కాదు చెప్పి ఈ పంత రాకినావు కాదు నా చేపలు రాకినట్టు రాకినావు కాదు నన్ను కొట్టలేదు అంటున్నావు ఒకసారి కొట్టిన తీగ ఏదో సపడే కూకో ఒక్కసారికి సిగ్గున్నారా నీకేమన్నా అసలు మొగోడువేనా నువ్వేం మాట్లాడుతున్నావురా దాన్ని తిరిగి 4 చంపకనట అది అంతే తను తెచ్చుకొని ఖచ్చితంగా అన్నాడు దొంగన కొడుకుప్ప నాకే ఇజ్జత్ తక్కువ అవుతుంది అన్నాడు ఎవరితో చూపి కొట్టింది చూపించన్నాడు నేను దాంతో ఆట అవుతున్నాడు అమ్మ ప్లీజ్ అంతే ప్లీజ్ అమ్మ అంతే నువ్వు లేస్తావా లేవవా లేవు లేకపోతే ఎప్పెక్కను నేనన్న పోతా పక్క గల్లీలో 4 సందులో 3 ఇల్లు నువ్వే కొన్ని రాను మళ్ళీ ముఖాలు కూడా నేను చూడ సరిపోతాను తాడపేడ తెలుసుకున్న తాగు నేను చూసేస్తా నా కొడుకుని కొడుతుంది దొంగ ముఖంతే ఎవరున్నారు లోపల బయటికి రారి ఎవరది అత్తన్న ఎవరు నువ్వెవరు ఎప్పుడు చూడలేదు కదా నేను ఇంటి దగ్గర ఎవరు కావాలి ఎవరింటికి వచ్చినావు తప్పిపోయి వచ్చినావు ఏంది ఇటు నేను ఎవరో నీ తెలియదు కానీ మీరు నాకు బాగా తెలుసు నీ బిడ్డ పిలుదాన్ని బయటికి నా ఇంటికి వచ్చి నా బిడ్డనే అది ఇది అంటున్నావేంది ఎవరివే నువ్వు నా బిడ్డ ఎందుకే నీకు నీ బిడ్డ వల్ల కానీ నా కొడుకు నువ్వు కొట్టి నువ్వు నా కొడుకు మీద నీ రెక్కలు పడ్డాయి నీ దాని వల్లనే కానీ నువ్వు బంగారం అంటే నా కొడుకు ఇప్పుడు మంచాల పడ్డాడు కానీ రమ్మను బయటికి రమ్మను దొంగ మొక్కతి ఓహో వాడిని కొట్టినా కదా మర్చిపోయినా వానమ్మవా నువ్వు నా బిడ్డని ఎందుకంటున్నావే నీ కొడుకు నా ఇంటికి అత్తే అవును బుద్ధి తక్కువ నీ బిడ్డ రమ్మని ఫోన్ చేయండి నా కొడుకు వచ్చిందని నువ్వు లేవు మా ఇంటికి రా అని నీ బిడ్డ నా కొడుకు ఫోన్ చేస్తే వచ్చిండు నీ బిడ్డ అన్నవాని మరి ఫోన్ చేసినందుకు దాన్ని నేనంతది ఏందే ఎక్కువ తక్కువ మాట్లాడతాను ఎవరి ముందట ఏం మాట్లాడతాను నా గురించి నీకు తెలియదు తంతా గింత అని మాట్లాడకు నీ కొడుకుని చూసినావుగా ఎట్లా చేసి పంపిను అదే పరిస్థితి నీ కూడా పడుతుంది ఏమనుకుంటున్నావు నువ్వు నా మీద చేస్తావా నువ్వు నీకు అంత దమ్ముందా అని ఈ ముఖం చూసుకో ఎప్పుడన్నా అర్థంలా నా కొడుకు అమ్మాయి కూడా అడ్డోడు అట్టోడు కాబట్టి అని కొట్టిను నా సొంత నీకు తగలలేదు ఇంకా రాయి చూసుకుందాం నువ్వు నేను దొంగ ముఖం దాన్ని బాగా మాట్లాడుతున్నావు ఏందో ఉత్త కొట్టుకోపోయేటట్టును బాగా బిర్రుంది నీకు అట్టి మాటలైనా తనులు వాడు పోతావా అప్పుడే నోరు మూసుకొని పో నన్ను పిచ్చి పిచ్చి చేయకంట ఏందే భయపడ్డావా అని ఇంత బిర్పిస్తున్నాను ఉన్నవాని నువ్వు నా కొడుకుని కొట్టినవంటాను అసలు నువ్వే నాని నీకు అంత దమ్ముదేరే ఉందా అని దొంగ ముఖం దాన్ని నీ ముఖం చూడు ముఖం పెట్ట పాడేందు ఆ ముఖం పొద్దుగాల వేసి చూసిన చెట్టే నీ ముఖం కాల ఓ దొంగ ముందే నా ఇంటికి వచ్చి నన్ను తిడుతున్నావా అని నువ్వు నీ సావు అని వాళ్ళ పొద్దుగాల నా ఇంటికి వచ్చి నన్ను తిడుతున్నావేంది నువ్వు ఆవుల ముఖం దానా ఎవరితే నిన్ను లోపలికి రానిచ్చింది బయటకు దొంగ ముఖం దానా ఏ పిచ్చి ముఖం దానా మాటలు మంచిగా మాట్లాడు ఎవరితే నేను దొంగ అంటున్నావు ఆవుల ముఖం దానా మరి కాకపోతే మంచి ముఖం నేను ముఖం ఆ ముఖం చూసుకో ఎట్ట పాడేందు ఎవరైనా చూసినా కూడా వాళ్ళకైతే శనిశ్రమి చుట్టుకుంటే నీ ముఖం చూస్తాను నీ ముఖం పాడు కానీ దేడు కానీ దొంగ ముఖం దానా నీ ముఖం కగ్గిదాలు కానీ ముఖంలో అన్ని పెడుతూ నీ ముఖం గాల కూల మండ మసల గంగల కొట్టుకము నీళ్ళంతా నాశనం బుట్ట దరిద్రం బుట్ట అన్ని నీకే పోయే అన్ని దీంట్లోనే అయితే పో నీ ఇంట్లో మన్ను ఎత్తిపోతు దుమ్ము ఎత్తిపోతున్నా శనిశ్రం అంతా నీకు చుట్ట అన్ని నీకే చదివితే పోయి నువ్వు నాకేమంటున్నావు అన్ని నీకే అయితే పో నీ ఆవుల ముఖం దానా ఏ బిడ్డ ఇంకోసారి నా జోలికి కానీ నా కొడుకు జోలికి కానీ వచ్చిర్రో నీ బిడ్డకి చెప్పు దాన్ని చికెన్ టికలు పోతే నేను నడి రోడ్ల ఏమో అనుకుంటారు ఇద్దరు అవ్వ బిడ్డలు నా నల్ల బండలలో ఉన్నారు నా కొడుకు కావాల్సి వచ్చిందని నా కొడుకు ఎంత ముద్దు ఉన్నాడు దాని ముఖం గాల కూల మండ మసల నా బిడ్డ కన్నా మంచుకున్నాడా నీ కొడుకు దిక్కుమాలన్నాడు ఆడెట్లున్నాడు నువ్వెట్లున్నావు నీ పొలికలు వచ్చినాక ఆడెట్లుంటాడు తీయ నువ్వన్నా నా కొడుకుని చూసినావే నేనైతే నీ బిడ్డను చూడకనే చెప్తాను అది కూడా నీ అసలు ఉంటుంది మీరు బిత్తిరిదని ఆ మూతి ఆ ముక్కు నీ లెక్కన వచ్చినాయి కావచ్చు దాన్ని కూడా ఆ దొంగ ముఖం దాన్ని నేను చూడనే చూడ అసలు దాని ముఖం చూస్తేనే చెప్తా ఆవుల ముఖం నా కొడుకుని తెల్ల రంగులో కొట్టించింది నా కొడుకు ఇప్పుడు మంచి అలవాడేటట్టు చేసింది దాన్ని కూడా అదే స్థితి అత్త చూడే దాని మొగుడు తాగచ్చి గుద్దుతాడు నిన్ను కూడా కలిపి గుద్దుతాడు చూడే నేను ఓట్లే మన్నవాడ నేను ఊరు వాడిపోను పొద్దుగా ఏం మాట్లాడతాను దొంగ ముఖం దాన్ని నా బిడ్డ గురించి మాట్లాడతాను పో బయటకు ఆవుల ముఖం దాన్ని ఇంకోసారి వాడ కట్టలనే కానీ వాడదు నువ్వు పోకపోతే నీ ఇంట్లో మనడానికి వచ్చినానే నేను వీళ్ళెట్టుండంత దరిద్రపు కొట్టు మనుషులు ఇంకోసారి నా బిడ్డ జోలికి నా కొడుకు జోలికి రావద్దని బిడ్డకి చెప్పడానికి వచ్చిన మళ్ళీ ఇదంతా అయిపోయినాక ఫోన్ చేసి సాయిగా రారా సాయిగా పోరా అని మాటలు కలిపింది అనుకో బిడ్డ దాని నడ్డి నీ నడ్డి ఇద్దరు నడ్డి ఇరగొడితే నేను నా గురించి తక్కువ అంచనా ఎక్కువ మీరు నేను అసలే మంచిదని కాదు చెప్తానా చెత్త ముఖం దానా నీ నోరు వాళ్ళగా నీ నోరు గాలిపోను నీ నోరు పడిపోను నా బిడ్డ నన్ను తిడుతున్నవేంటి దొంగ ముఖం దానా నీ కొడుకు ఎత్తే పోయేపో ఇంకోసారి నీ కొడుకు కూడా నా బిడ్డ ముఖం చూడద్దు నా బిడ్డకు ఫోన్ చేయొద్దు ఇప్పుడు నువ్వన్నా వచ్చి చెప్పిపోతాను నేను చూసినా కదా మొత్తం ఏడికాడికి సెట్ చేసి పెట్టినాన్ని మళ్ళీ అదే రిపీట్ అవుతుంది నా బిడ్డ జోలికి అత్తే చెప్పాను సత్తరే సావు దగ్గర పడ్డాయి మీకు ఇంకెన్ని రోజులు బతకరు చెప్పనే సత్తరు బాధపడకు నా కొడుకును నన్ను బాధ పెట్టిరు కదా చెప్పనే సత్తరు పో నువ్వే సత్తవు నాకన్నా మొదలు పోయేపో నా ఇంట్లోకి వెళ్ళినాడు నా కడపనేది ఒక్కద్దు నువ్వు ఇంకోసారి నా కొడుకు జోలికి నా ఇంటి ముఖాన్ని నా ఇంటి పక్కల ఎక్కడన్నా కనబడ్డా ఫోన్లు చేసిన ఏడికాడికి చీరి పోగులేస్తే మీ ఇద్దరిని మళ్ళీ జాగ్రత్తగా ఉన్నూరి ఇంకోసారి నీ కడప దొక్కేటట్టు ఏకు ఈసారన్న మాటలతో సరిపెట్టినా కానీ మళ్ళీ ఏమన్నా అయితే మాత్రం చేయతలే ఇక సాయి పొట్టు గిట్టేసిన కాదు వాళ్ళిద్దరిని దెబ్బకు దడుచుకున్నారు
మస్తు తిట్టిన ఆయన నీకు బుద్ధి ఉండారా అది కూడా తండ్రి నువ్వు చూసుకుంటుంటావా బుద్ధి లేనుడా ఆయనకు కాకరకాయ కూరుకొని తిని దాంతో తల్లి వచ్చినరా ఓ చికెన్ మటన్ అన్న కాదు అంటే మా అమ్మ దృష్టిలో చికెన్ మటన్ తిని తన్నించుకునేం కదా సరే పండుకో మనసులో ఏం పెట్టుకోకు నీకు ఏమన్నా అయితే ముందు కదా నాతో చెప్పాలి నేను ఉండే కదా నీకు అలా నువ్వు ఎట్లా చిట్టుక బాధేదాన్ని కానీ మళ్ళీ ఎందుకు కానీ సపరేట్గా నోడుతూనే తిట్టచ్చిన నా తిట్టే ఇటుడికే చచ్చిపోయింది వేశాడు అర్థమైందా నువ్వు ఏదున్నా నాకు ముందుగా చెప్పాలి పండుకో సరే అమ్మ పండుకుంటా బాయ్ నువ్వు కూడా పండుకో ఇక గిదుల్లా ఎలాంటి ముచ్చట మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి గంట కూడా పెట్టండి నా వీడియో మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నా మేము ఇంకా ఎట్లాంటి వీడియోలు చేయాలో కూడా మీరు మాకు కొంచెం చెప్పండి మీ రియల్ లైఫ్లో జరిగేవి కూడా మేము ఫన్గా చేస్తాం బాయ్ చలో మళ్ళీ రేపు కలుద్దాం బాయ్ అండి అందరికీ మళ్ళీ ఇంకో వేరే కథతో మీ ముందుకు వస్తాం బాయ్